తిరుమలలో అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు యత్నించారు. వారిని మహాద్వారం వద్ద భద్రతా సిబ్బంది గుర్తించడంతో మహాద్వారం వద్దనే పాదరక్షలు వదిలి ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు పట్టించుకోకపోవడంతోనే భక్తులు పాదరక్షలతో దర్శనానికి వెళ్లారని తెలుస్తోంది. హరిప్రసాద్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు యత్నించారు. వారిని మహాద్వారం వద్ద భద్రతా సిబ్బంది గుర్తించడంతో మహాద్వారం వద్దనే పాదరక్షలు వదిలి ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు పట్టించుకోకపోవడంతోనే భక్తులు పాదరక్షలతో దర్శనానికి వెళ్లారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వారి వద్ద సెల్ ఫోన్లు కానీ ఇతరత్ర నిషేధిత వస్తువులు కానీ ఇలా పాదరక్షలు అదే అడ్డుకొని వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి కంపార్ట్మెంట్ లో విధుల్లో ఉద్యోగులు కూడా భక్తులు ఎవరైనా నిషేధిత వస్తువులు కానీ ఇలా పాదరక్షకులతో కానీ వస్తే అక్కడ వారి చేత దాన్ని సీజ్ చేసి దాని తర్వాతే కంపార్ట్మెంట్ లో కూడా అనుమతిస్తారు. రైట్, థ్యాంక్ యూ జితేందర్. హరిప్రసాద్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు యత్నించారు. వారిని మహాద్వారం వద్ద భద్రతా సిబ్బంది గుర్తించడంతో మహాద్వారం వద్దనే పాదరక్షలు వదిలి ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు పట్టించుకోకపోవడంతోనే భక్తులు పాదరక్షలతో దర్శనానికి వెళ్లారని తెలుస్తోంది. హరిప్రసాద్